హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మటన్ కీమా కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మటన్ కీమా తెచ్చుకొని నీట్గా కడిగేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ రాగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కీమాని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. వీడియో లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలా బాగా కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం పొడిని 1 స్పూన్ వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి 1 స్పూన్ కారం పొడి వేసుకొని ఇలా మొత్తం అంతా కలిసే వరకు ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఆయిల్లోనే ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకొని వీటిని కూడా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వాటర్ని పోసేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 స్పూన్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా 15-20 నిమిషాలు ఉడికిన తర్వాత కీమా దగ్గరకు అవుతుంది. దగ్గరకు అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే మటన్ కీమా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.